అభ్యర్థులందరికీ నమస్కారం. చాప్టర్ 3లో బయోడైవర్సిటీ గురించి మనం చెప్పుకుంటున్నాం. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏదైనా ఉందంటే బయోడైవర్సిటీ అని చెప్పుకోవాలి. సో ఈ బయోడైవర్సిటీలో మొత్తం కూడా ఇప్పటి వరకు 12 టాపిక్స్ చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ పార్కులు ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. మరి ఈ క్లాస్‌లో ఏం చెప్పుకుంటామంటే భారతదేశంలోని ముఖ్యమైన జాతీయ పార్కుల గురించి చెప్పుకుందాం. కొన్ని పరీక్షల్లో భారతదేశంలోని ముఖ్యమైన జాతీయ పార్కుల గురించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? చూడండి, ఒక నేషనల్ పార్క్ ఇస్తాడు. అది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతాడు. అలానే ఒక నేషనల్ పార్క్ ఇస్తాడు. దాని యొక్క విశిష్టత ఏమిటని అడుగుతాడు. అలానే 4 పెయిర్స్ ఇస్తాడు. 4 పెయిర్స్ అంటే 4 జతలు ఇస్తాడు. సో ఇన్‌కరెక్ట్ పెయిర్‌ని గుర్తించండి అంటాడు. అంటే సరికాని జతను గుర్తించండి అంటాడు. అలానే మరి జతపరచడంలో ఎక్కువగా అడుగుతా ఉంటాడు. ఒకవైపు ఈ జాతీయ ఉద్యానవనాలు అంటే నేషనల్ పార్క్స్ ఇస్తాడు. మరోవైపు రాష్ట్రాలు ఇస్తాడు. సో జతపరచమంటాడు. అలానే నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో, జాతీయ పార్కులు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కూడా వార్తల్లో తరచుగా వస్తున్న నేషనల్ పార్క్స్ గురించే ఎక్కువగా బిట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ముఖ్యమైన జాతీయ పార్కులు నేర్చుకుంటే మీరు రాయబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో కంపల్సరిగా 1, 2 ప్రశ్నలు కంపల్సరిగా వస్తాయి. సో కాబట్టి దీని గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. సరే, ఇప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ కింద ఇక్కడ డిస్క్రిప్షన్లో హైప్ ఉంటుంది. హైప్ పాయింట్స్ ఇవ్వండి. మీరు లైక్ కొట్టిన దాకా ఈ వీడియో ముందుకు కదలదు. మీకేనని చెప్పేది. ప్లీజ్ లైక్ దట్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ రావు. సో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కంటెంట్, చాలా క్లారిటీ ఉన్న కంటెంట్, అలానే చాలా క్వాలిటీ ఉన్న కంటెంట్ అందిస్తున్నాను కదా. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఓకే, చూడండి ఒకసారి ఈ యొక్క జాతీయ పార్కుల గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ క్రింది వాటిలో ఏది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాదు అని అడుగుతున్నాడు. చూడండి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ 4 నేషనల్ పార్క్స్ ఇచ్చాడు. ఈ క్రింది వాటిలో ఏది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాదు అంటే మిగిలిన 3ంటికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం గుర్తింపు ఉంది. మరేంటి అవి? చూడండి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం దేనికి లేదంటే ఇక్కడ ఆన్సర్ చూడండి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనమాట. చూడండి ఒకసారి వీటి గురించి. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి ఒకసారి. కజిరంగా నేషనల్ పార్క్ చూడండి, ఇది ఎక్కడ ఉంది? ఫస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. అలానే యునెస్కో గుర్తింపు ఉందా అంటే ఎస్, 1985లో 1985లో యునెస్కో గుర్తింపు అనేది పొందింది. మనకు తెలుసు కజిరంగా నేషనల్ పార్క్ అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి ప్రసిద్ధి అనమాట. అలానే నెక్స్ట్ రెండో ఆప్షన్ చూడండి ఒకసారి, కియోలాడియో గనా నేషనల్ పార్క్ అనమాట. చూడండి, కియోలాడియో గనా నేషనల్ పార్క్ ఇది గతంలో ఎలా పిలిచేవాళ్ళంటే భరత్పూర్ పక్షుల అభయారణ్యంగా ఉండేది. భరత్పూర్ పక్షుల అభయారణ్యం. అది కాస్త ఇప్పుడు కియోలాడియో నేషనల్ పార్క్గా మారింది. ఎక్కడుంది ఇది? రాజస్థాన్లో ఉంది, రాజస్థాన్ రాష్ట్రంలో. మరి ఇది కూడా యునెస్కో గుర్తింపు ఎప్పుడు పొందిందంటే 1985లో గుర్తింపు పొందింది. ఇది పక్షులకి బాగా ప్రసిద్ధి, ముఖ్యంగా సైబీరియన్ కొంగలకి బాగా ప్రసిద్ధి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు ఎగ్జామ్ అడిగాడు. అలానే సుందర్బన్స్ నేషనల్ పార్క్, సుందర్బన్స్ అనగానే మనకి వెంటనే గుర్తుకొస్తుంది పశ్చిమ బెంగాల్. సో ఇక్కడ 1987లో ఇది యునెస్కో గుర్తింపు పొందింది. సో మనకి సుందర్బన్స్ అనగానే వెంటనే ఏం గుర్తుకు రావాలి? మడ అడవులు ఏవైతే ఉన్నాయో దానికి ప్రసిద్ధి. అలానే రాయల్ బెంగాల్ టైగర్స్ కూడా ప్రసిద్ధి. ఇక నెక్స్ట్ మనకి అసలైన ఆన్సర్ ఏంటి? దీనికే కదా లేనిది, యునెస్కో గుర్తింపు లేనిది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. పలక్కడ్ జిల్లాలో కేరళ రాష్ట్రంలో ఉంది. అలానే యునెస్కో అనేది దీనికి లేదు. యాక్చువల్గా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, దానిలోని ఒక భాగం అనమాట. ఓకే, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఒక భాగం. అంటే నేషనల్ పార్క్ అనేది ఒక కోర్ ఏరియా. బయోస్పియర్ రిజర్వ్లో కోర్ ఏరియా ఉంటుంది కదా, కోర్ భాగం ఉంటుంది కదా, కోర్ ఏరియా అనమాట. ఓకే, సో ఇది ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అనేది. ఇక్కడ మనం 4 నేషనల్ పార్క్స్ గురించి ఇక్కడ ఒకే ప్రశ్నలో నేర్చుకున్నాం. అంటే ఒక ప్రీవియస్ ప్రశ్న నుంచి ఇలా నేషనల్ పార్క్స్ గురించి నేర్చుకోవచ్చు అనమాట. అలానే చూడండి, ఇంకొక ప్రశ్న చూడండి, మెరైన్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడుంది ఈ క్రింది వాటిలో? ఓకే, మెరైన్ నేషనల్ పార్క్ పేర్లోనే ఉంది. మెరైన్ అంటే సముద్రపు నేషనల్ పార్క్ అనమాట. మెరైన్ అంటే సముద్రంలో. సో ఆ మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మీరు కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో తమిళనాడు, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ అన్నిటికీ సముద్రానికి సంబంధించిన మరి సముద్ర తీరం ఉంది కాబట్టి అన్నిటికీ మిస్ మ్యాచ్ అవుతారన్న ఉద్దేశంతో అన్ని అలా ఇచ్చాడు ఆప్షన్స్. చూడండి ఒకసారి, కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో దీని అసలైన ఆన్సర్ గుజరాత్ అనమాట. చూడండి, దీనికి సంబంధించి మెరైన్ నేషనల్ పార్క్ గుజరాత్ భారతదేశపు మొట్టమొదటి సముద్ర జాతీయ ఉద్యానవనం. ఇండియాస్ ఫస్ట్ మెరైన్ నేషనల్ పార్క్ ఏదంటే ఇదే. ఎక్కడుంది ఇది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో కూడా జామ్నగర్ జిల్లాలో ఉంది అనమాట. జామ్నగర్ జిల్లా అది కూడా ఏంటంటే కచ్ సింధు శాఖ తీరంలో ఉంటుంది. గల్ఫ్ ఆఫ్ కచ్ అంటారు. ఇది భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్. అందుకనే ఈ ప్రశ్న అడిగాడు. ఓకే, మొట్టమొదటి అంటే మీరు ఎప్పుడు కూడా మరి మర్చిపోవద్దు. 1982లో దీన్ని జాతీయ పార్కుగా ప్రకటించడం జరిగింది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కోరల్ రీఫ్స్,
పగడపు దిబ్బలు, అలానే మ్యాంగ్రోవ్స్ మడాడువులు, అలానే డాల్ఫిన్స్, అనేక రకాల సముద్ర జీవజాతులు, ఇవన్నీ కూడా అక్కడ బయోడైవర్సిటీ భాగంగా ఉన్నాయన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. మరి ఇప్పటి వరకు భారతదేశంలో 6 సముద్ర జాతీయ పార్కులు ఉన్నాయి. అసలు దీని పేరే మెరైన్ నేషనల్ పార్క్స్ అండి. మెరైన్ నేషనల్ పార్క్ అనమాట. గుజరాత్లో ఉన్న దీని పేరే మెరైన్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉన్నది. అయితే అసలు సముద్ర జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి, సముద్ర పార్కులు ఎన్ని ఉన్నాయి, జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయంటే మొత్తం కూడా 6 ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న మెరైన్ నేషనల్ పార్క్ గుజరాత్లో, అలానే మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ చూడండి ఒకసారి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఎగ్జామ్లో ఏమడిగాడంటే మొత్తంగా కూడా భారతదేశంలో మహాత్మా గాంధీ పేరు ఉన్న నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉందని అడిగాడు. అండమాన్ నికోబార్ దీవులు. అలానే మాల్వన్ సముద్ర అభయారణ్యం, ఇది మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో ఉంది. అలానే గహిర్మాత సముద్ర అభయారణ్యం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది, సో ఒడిస్సా. అలానే నెక్స్ట్ మన్నార్ గల్ఫ్ మెరైన్ నేషనల్ పార్క్ తమిళనాడు, రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ అండమాన్ మరియు నికోబార్ దీవులు. సో ఈ విధంగా మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మన్నార్ గల్ఫ్ బయోస్ఫియర్ రిజర్వ్ వేటికి ప్రసిద్ధి అంటున్నాడు. మన్నార్ గల్ఫ్ బయో రిజర్వ్స్ వేటికి ప్రసిద్ధి అంటున్నాడు. సో పగడపు దిబ్బలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పగడపు దిబ్బలు. చూడండి ఒకసారి, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ రిజర్వ్ అనేది పగడపు దిబ్బలకి ప్రసిద్ధి. సుమారు 117 రకాల అద్భుతమైన పగడపు దిబ్బలు ఇక్కడ ఉంటాయి. వీటిని సముద్ర ఉష్ణ మండల వర్షారణ్యాలని కూడా పిలుస్తారు. ఇది ప్రీవియస్ బిట్ అండి ఇది. ఓకే, అలానే ఇక్కడ పర్యాటకం ఉంటుంది, స్కూబా డైవింగ్ మీరు చూసే ఉంటారు. మొత్తంగా కూడా స్కూబా డైవింగ్ ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు కూడా ఈ మనకి అండమాన్ నికోబార్ దీవుల్లోకి వెళ్తే స్కూబా డైవింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, నీటి అడుగున అద్భుత ప్రపంచాన్ని వీక్షించడానికి అవకాశం అనమాట. అలానే దీన్ని సముద్రపు, ఇది చూడండి డుగోంగ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇలాంటివి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలానే గ్రీన్ టర్టిల్ కానీ, ఆలివ్ రిడ్లే కానీ, అలానే హాస్బిల్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ సముద్రపు తాబేల్లో రకాలన్నమాట. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఇదిగోండి స్కూబా డైవింగ్. నెక్స్ట్ ఇంకా చూద్దాం, చూడండి శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బయోస్ఫియర్ రిజర్వ్ అనమాట ఇది. దీనికి సంబంధించి నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, నేషనల్ పార్క్స్ గురించి చెప్తున్నా కానీ నేషనల్ పార్క్ అనేది దేనిలోని భాగం, బయోస్ఫియర్ రిజర్వ్లో ఒక భాగం. బయోస్ఫియర్ రిజర్వ్లో కోర్ ఏరియా ఉంటుంది కదా, దానిలోని భాగం. ఓకే, సో శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ గురించి పక్కాగా అడుగుతాడు. నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది, ఇది మనం నేర్చుకోవాల్సింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి దీని గురించి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ అనమాట. దీనికి పాత పేరేంటి, హెయిలీ నేషనల్ పార్క్ దీని పాత పేరు. సో దీన్ని ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడో 1936లో స్థాపించారు. అప్పుడు ఏమని ఉండేది పేరు, హెయిలీ నేషనల్ పార్క్ అని ఉండేది. అయితే తర్వాత కాలంలో ప్రకృతి ప్రేమికుడు వేటగాడైన జిమ్ కార్బెట్, ఈయన పేరు మీదుగా, ఈయన గౌరవార్థంగా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా మార్చబడింది. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో ఉంటుంది. మీరు జిల్లాలు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాముఖ్యత ఏంటి అంటే, ప్రాజెక్ట్ టైగర్ అనే దాన్ని ఇక్కడే ప్రారంభించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో చిరుతలని అంటే చీతాస్ని తిరిగి ప్రవేశపెట్టడానికి ఈ క్రింది వాటిలోని ఏ ప్రదేశము మరియు అమలు చేసే ఏజెన్సీని ఎంపిక చేయడం జరిగింది. ఇది లాస్ట్ టైము ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అడిగిన ప్రశ్న ఇది. చూడండి ఒకసారి, ఇక్కడ ఏ ప్రదేశంలో దీన్ని ప్రారంభించారంటే కునో నేషనల్ పార్క్. అలానే ఏజెన్సీ ఏంటి అంటే జాతీయ పులుల సంరక్షణ సంస్థ. చూద్దాం ఒకసారి, చూడండి దీని గురించి. దీని యొక్క చారిత్రక నేపథ్యం ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలో ఒకప్పుడు అంటే మన తాతల ముత్తాతల టైంలో ఆసియాటిక్ చీతాస్ అనేవి విరివిగా ఉండేవి. ఎక్కడ చూసినా కానీ కనిపిస్తూ ఉండేవి ఆసియాటిక్ చీతాస్. కానీ విచక్షణారహితంగా వేటాడడము, అంటే ఆ రోజుల్లో చట్టాలు ఉండేవి కావు. ఓకే, సో అలానే నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. రాజులు కానీ లేకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళ భటులు కానీ మొత్తం కూడా విపరీతంగా వేటాడేవాళ్ళు. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్ల కూడా వీటి సంఖ్య భారీగా పడిపోయింది. వేటాడడం ఒక ఎత్తు అయితే, అటవీ విస్తీర్ణం కూడా తగ్గడం వల్ల కూడా వీటి సంఖ్య పడిపోయింది. అయితే 1947లో 1947లో ఛత్తీస్గఢ్ అనేది అప్పట్లో మధ్యప్రదేశ్లో భాగంగా ఉండేది. దాని తర్వాత విడిపోయింది, మనందరికీ కూడా తెలుసు. అయితే ఆ ప్రాంతంలో చివరి 3 చీతాలను వేటాడి చంపేసినట్టు రికార్డు ఉందన్నమాట. ఇంకా సో 1952లో భారతదేశంలో చీతాలు అధికారికంగా అంతరించిపోయినట్టు, అంటే ఎక్స్టింక్ట్, ఎక్కడా కూడా ఒక్కటి కూడా లేదు. చూద్దామన్నా కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు. అలా పూర్తిగా అంతరించిపోయినట్లు భారత ప్రభుత్వం అనేది అనౌన్స్మెంట్ చేసింది, ప్రకటించింది. మన దేశంలో చీతాస్ ఇక అంతరించిపోయినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో పూర్తిగా అంతరించిపోయిన ఏకైక పెద్ద మాంసాహారి ఏదంటే చీతానే. మరి వీటి కోసం ఏదైనా ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసామంటే అదే అనమాట. చూడండి, ప్రాజెక్ట్ చీతా. సో ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద దీన్ని స్టార్ట్ చేశారంటే కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ
ఈ ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించింది. అయితే ఈ మంత్రిత్వ శాఖ కింద చూడండి ఈ సంస్థలు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ, అలానే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐ, ఈ రెండు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇదే కదా ఇక్కడ ప్రశ్నలో అడిగింది. ఎన్టీసీఏ జాతీయ పులుల సంరక్షణ సంస్థ. ఇంకొంచెం లోతుగా అడిగితే ఇది కూడా ఇస్తాడు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ రెండు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి అనమాట. వాడు ఎగ్జామినర్ అది ఒకటే ఇచ్చాడు, రెండు కూడా అమలు చేస్తున్నాయి. సో ఇది కూడా ఇస్తే మీకు నెక్స్ట్ టైం ఇవ్వచ్చు. సో చూడండి, మరి ఈ ప్రాజెక్ట్ చీతాలో ఏం చేస్తారంటే ఇక్కడ వేరే దేశం నుంచి చీతాలని ఇక్కడ పునఃప్రవేశం చేయడం. అందుకని నమీబియా, దక్షిణాఫ్రికా ఇలాంటి దేశాల నుంచి చీతాలని తీసుకురావడం జరిగింది. మరి ఏ నేషనల్ పార్కులోకి దీన్ని విడుదల చేశారు ఈ చీతాస్ని అంటే చాలా చాలా ఇంపార్టెంట్, కునో నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఈ చీతాస్ని విడుదల చేశారు. ఇలా విడుదల చేసి ఈ చీతాస్ జనాభాని పెంచడం, పాపులేషన్ ఆఫ్ చీతాస్ని పెంచడం. సో పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుంది కదా, అలానే దీన్ని సక్రమంగా నిర్వహించడం, అలానే చీతాస్ని ట్రాకింగ్, అలానే పర్యవేక్షణ, వేట నిరోధక చర్యలు ఇలాంటి వాటి వల్ల వీటిని పర్యవేక్షించడం, పరిరక్షణ చేయాలన్నమాట. అలానే నెక్స్ట్ చూద్దాం. చూడండి, కునో నేషనల్ పార్క్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోవాలి. అదే కదా మెయిన్. ఇప్పుడు మనం నేషనల్ పార్క్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో కునో నేషనల్ పార్క్ గురించి చెప్పుకుందాం. ఎక్కడ ఉంటుంది ఈ కునో నేషనల్ పార్క్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షియోపూర్ మోరానా జిల్లాలో వింధ్య పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉంటుంది. ఓకేనా, మధ్యప్రదేశ్. చూడండి, వింధ్య పర్వత శ్రేణులు మన జాగ్రఫీలో చదువుకుంటాం కదా, మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వత శ్రేణులు అక్కడ విస్తరించి ఉంటుంది అనమాట. దీనికి కునో నేషనల్ పార్క్ అని ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ పార్క్ గుండా కునో రివర్, కునో నది ప్రవహిస్తుంది. సో దీని పేరు మీదే ఈ పార్కుకి ఆ పేరు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? సో మరి తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చీతా అనేది అసలు ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. చూడండి, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడు 17 సెప్టెంబర్ అనమాట 2022 సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఈ కూనో జాతీయ ఉద్యానవనం, కూనో నేషనల్ పార్కులో ఈ ప్రాజెక్టు అంటే ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇంకా ఆఫ్రికా ఖండంలో నమీబియా దేశం నుంచి ప్రత్యేక ఒక కార్గో విమానాలు తెలుసు కదా, ప్రత్యేకంగా ఏం చేస్తారు, కార్లు కానీ లేదా పెద్ద పెద్ద వాహనాలు కానీ ఆ కార్గో విమానంలో తీసుకొని వస్తూ ఉంటుంటారు. అలాంటి కార్గో విమానంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ 8 చీతాలని ఇందులో 8 చీతాల్లో ఫిమేల్ చీతాస్ అంటే 5 ఆడ చీతాలని, అలానే 3 మేల్ చీతాస్, సో 3 మేల్ చీతాస్, 3 మగ చీతాలను తీసుకొచ్చి ఈ కునో నేషనల్ పార్కులో విడిచిపెట్టడం జరిగింది. ఇదిగోండి మీరు చూస్తున్నట్టు ఆ రోజు జరిగింది ఇదే. నెక్స్ట్ చూడండి, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు రెండో బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ ఏంటి, ఫస్ట్ బ్యాచ్ దేని నుంచి తీసుకొచ్చారు, నమీబియా దేశం నుంచి ఫస్ట్ బ్యాచ్. సో ఈ మొత్తం కూడా 8 చీతాలు. సో సెకండ్ బ్యాచ్ మళ్ళీ చీతాస్ని దక్షిణాఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది. దక్షిణాఫ్రికా అంటే ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా నుంచి ఇదే కునో నేషనల్ పార్క్కి రెండవ బ్యాచ్ని తీసుకురావడం జరిగింది. మొత్తం కూడా ఈసారి 12 కొత్త చీతాలను తీసుకురావడం జరిగింది. సో ఎట్లానే మొత్తం కూడా ఇవ్వండి, ఇవి కార్గో అంటే పెద్ద పెద్ద వెయిట్ ఉన్న ఈ యొక్క ప్రత్యేకమైన వస్తువులను కానీ లేకపోతే పెద్ద పెద్ద కార్లను కానీ ఇలాంటి వాటిని ఈ యొక్క కార్గో ఎయిర్ప్లేన్స్లో తీసుకొస్తారు. అయితే ఇలాంటి చీతాస్ని ఈ కార్గో విమానాల్లో తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ 12 కొత్త చీతాస్లో 7 మగ 5 ఆడ, ఓకే, 7 మగ చీతాలు 5 ఆడ చీతాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా కూడా ఎన్ని అయినాయండి, మొత్తం కూడా 20 అయినాయి. సో మొత్తం చీతాల సంఖ్య 20. ఎందుకంటే మొదటి విడత నమీబియా నుంచి ఎన్ని తీసుకొచ్చాం, 8. రెండో విడతగా దక్షిణాఫ్రికా నుంచి ఎన్ని తీసుకొచ్చాం, 12, 8, 20 ఇలా తీసుకొచ్చాం. ఏ నేషనల్ పార్కులోకి, మళ్ళీ కునో నేషనల్ పార్కులోకి. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి థర్డ్ బ్యాచ్ కూడా ఉంది. థర్డ్ బ్యాచ్ ఏంటంటే ఒకసారి 28 ఫిబ్రవరి 2026 రీసెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. నమీబియా మరియు దక్షిణాఫ్రికా తర్వాత ఈ 2 దేశాల తర్వాత భారతదేశము తాజాగా 2026 28 ఫిబ్రవరిలో బోత్స్వానా, చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు, ఇది కంపల్సరీగా అడుగుతాడు. బోత్స్వానా దేశం నుంచి కూడా చీతాలని విజయవంతంగా తీసుకొచ్చింది. కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులోకి క్వారంటైన్ ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. ఇవి కూడా కూనో నేషనల్ పార్కులోకి విడుదల చేశారు. సో ఇప్పుడు ఈ థర్డ్ బ్యాచ్లోకి 9 చీతాలను తీసుకొచ్చారు. 6 ఆడ చీతాలు, 3 మగ చీతాలు బోత్స్వానా దేశం నుంచి తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎగ్జామ్లో అడుగుతాడు, స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతాడు, లేకపోతే జతపరచడం రూపంలో అడుగుతాడు. ఇప్పుడు మీకు ఇన్ని చూసిన తర్వాత ఒక డౌట్ రావాలి, సార్ మొత్తం మీదుగా కూడా మన దేశంలో ఎన్నో జాతీయ పార్కులు ఉండగా, ఎన్నో నేషనల్ పార్కులు ఉండగా ఈ చీతాస్ని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కులోనే ఎందుకు ప్రవేశపెట్టడం జరుగుతుంది అని ఎప్పుడైనా మీకు ప్రశ్న తట్టిందా? చూడండి, దాన్ని చూద్దాం ఒకసారి. కూనో నేషనల్ పార్క్ ఎందుకు ఎంపిక చేశారంటే మధ్యప్రదేశ్లోని కూనో
అడవులు ఏవైతే ఉన్నాయో లేదా కూనో నేషనల్ పార్క్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు మొట్టమొదటిగా ఇక్కడి వాతావరణం, అలానే ఇక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో నమీబియా, దక్షిణాఫ్రికా, అలానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బోస్వానా ఇలాంటి దేశాలలో ఉండే వాతావరణాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ ఆఫ్రికాలోని సెరిగెంటి వాతావరణాన్ని పోలి ఉంటుంది, అందుకనే ఇక్కడ తీసుకొచ్చారు. అలానే చీతాలు చాలా వేగంగా పరిగెత్తుతాయి కదా, చాలా ఫాస్ట్గా రన్ చేస్తాయి కదా, అలానే చాలా ఫాస్ట్గా వేటాడతాయి కదా. ఇలా వేటాడడానికి అలానే పరిగెత్తడానికి అనువైన విస్తారమైన గడ్డి భూములు కావాలి, వాటికి గ్రాస్ ల్యాండ్స్ కావాలి, అవి ఇక్కడే ఉన్నాయి. అలానే చీతాలకి ఆహారం చాలా సరిపడా కావాలి. జింకలు కానీ, సాంబార్ జింకలు కానీ, అలానే నీలగాయ వంటి జాతులు జంతువులు ఇక్కడ సమృద్ధిగా ఉన్నాయన్నమాట. అందుకనే ఇక్కడ వాతావరణము, అలానే ఇక్కడ గడ్డి భూములు, ఇక్కడ జంతువులు ఇంత విస్తారంగా ఉండడం వల్ల, దీనికి అనుకూలంగా ఉండడం వల్ల కూనో నేషనల్ పార్క్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో చూద్దాము. ఈ క్రింది వాటిలో నీలగిరి జీవావరణ ప్రాంతంలో భాగం కానిది ఏంటి? చూడండి, ఒక్కోసారి ఇలా అడిగినప్పుడు నీలగిరి జీవావరణ ప్రాంతం అంటే ఏందో మనకు అర్థం కాదు. అందుకని ఇంగ్లీష్లో కూడా చదువుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్. అంటే బయోస్ఫియర్ రిజర్వ్ అచ్చమైన తెలుగులో ఏమన్నాడు? జీవవర్ణ ప్రాంతం అని ఇచ్చాడు. అందుకనే తెలుగు అర్థం కాకపోతే పక్కనే ఎడమ భాగంలో ఉండే ఇంగ్లీష్ కూడా చూడాలి. ఓకే, చూడండి మనకి ఇక్కడ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది, బయోస్ఫియర్ రిజర్వ్ గురించి మనం చెప్పుకున్నాము. బయోస్ఫియర్ రిజర్వ్లో మనకి కోర్ ఏరియా ఉంటుంది, కోర్ ప్రాంతం ఉంటుంది. కోర్ ప్రాంతము ఈక్వల్ టు నేషనల్ పార్క్ అని మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్, ఇది మొత్తం కూడా నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అనుకుంటే ఈ యొక్క కోర్ ఏరియా అనేది ఇక్కడ ఈ ప్రశ్నలో మూడు నేషనల్ పార్క్ కలయిక అనమాట. చూడండి అలా అడిగాడు అనమాట ఈ ప్రశ్న. అంటే ఒక నేషనల్ పార్కే ఉండదు, ఒక్కోసారి ఒక 3-4 నేషనల్ పార్క్ కలయికగా కూడా ఈ యొక్క కోర్ ఏరియా ఉంటుంది. అంత పెద్దగా ఉంటుంది ఈ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నీలగిరి జీవావరణ ప్రాంతము లేదా నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ఇక్కడ భాగం కానిది ఏంటని అడిగాడు. సరే, ఇక్కడ కుద్రేముఖ నేషనల్ పార్క్ అనేది కాదు. ఈ ముడుమలై పులుల సంరక్షణ ప్రాంతము లేదా ఇది నేషనల్ పార్క్ కూడా, అలానే ముకర్తి జాతీయ ఉద్యానవనం, అలానే బందీపూర్ జాతీయ ఉద్యానవనం, ఈ మూడు కూడా ఈ కోర్ ఏరియాలో భాగమే, అంటే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో భాగమే. ఓకే, వీటి గురించి తెలుసుకుందాం. చూడండి, ఇవి అడుగుతూ ఉంటాడు. ముదుమలై నేషనల్ పార్క్ ఫస్ట్ అది ఎక్కడుంది అనేది నేర్చుకోవాలి, ఏ రాష్ట్రంలో ఉంది అనేది నేర్చుకోవాలి. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉంది. తమిళనాడు రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. అలానే నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ అనేది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో ఒక ముఖ్యమైన భాగము ఈ మధుమలై నేషనల్ పార్క్ అనమాట. అలానే సరిహద్దు రాష్ట్రాలు, ఇది చూడండి ఒకసారి, ఇటువైపు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంటుంది ఇది, ఈ యొక్క నేషనల్ పార్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా రెండవది ముకుర్తి, ఇదే కదా ఆప్షన్స్ నుంచి నేర్చుకుందాం. ఇక్కడ ముకుర్తి జాతీయ ఉద్యానవనం. చూడండి, ముకుర్తి నేషనల్ పార్క్ ఎక్కడుంది ఇది అంటే, ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి కొండల్లోనే ఉంది. ఇక్కడ ఇది దేనికి ఫేమస్ అంటే, అంతరించిపోతున్న నీలగిరి తార్ ఏదైతే ఉందో, ఎండేంజర్డ్ స్పీస్ ఏదైతే ఉందో నీలగిరి తార్, అంటే కొండ కోన ప్రాంతాలలో చాలా వేగవంతంగా ఇవి పరిగెడతా ఉంటాయి, ఎక్కడో కొండ శిఖరాలలో. అలాంటి నీలగిరి తార్ ఏవైతే ఉన్నాయో ఇవి, వీటి యొక్క సంరక్షణకి అత్యంత ప్రసిద్ధమైన జాతీయ ఉద్యానవనం నేషనల్ పార్క్ ఏంటంటే ముకుర్తి. అది ఎక్కడుంది? తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఓకే, సో పర్యావరణ వ్యవస్థ, ఇక్కడ పర్యావరణ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఇక్కడ షోల అడవులు ఉంటాయి, గడ్డి భూములు ఉంటాయి, అలానే ముకుర్తి శిఖరం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో అంతర్భాగము. ఇక నెక్స్ట్ బందీపూర్ జాతీయ ఉద్యానవనం. చూడండి, బందీపూర్ జాతీయ ఉద్యానవనం అనేది కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది ఇది. సో ఇది నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్లో అతి పెద్ద రక్షిత ప్రాంతాల్లో ఒకటి బందీపూర్ నేషనల్ పార్క్ అనేది, ఇది కూడా. మరి ప్రశ్నలో కానిది ఏంటి అంటే మనం నేర్చుకున్నాం ఏంటది, దీనికి సంబంధించి కుద్రేముఖ జాతీయ ఉద్యానవనం, ఇది కాదు. ఓకే, మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంది కింద కామెంట్ చేయండి. కుద్రేముఖ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందో ఒకసారి కామెంట్ చేయండి కింద. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడంటే, ఈ క్రింది జాతీయ ఉద్యానవనాలు మరియు అవి ఉన్న రాష్ట్రాలకు సంబంధించి సరికాని జతని గుర్తించండి, ఇన్కరెక్ట్ పేరుని గుర్తించండి అంటాడు. చూడండి, ఇక్కడ వాల్మీకి జాతీయ ఉద్యానవనం బీహార్, ఎస్ కరెక్ట్, వాల్మీకి జాతీయ ఉద్యానవనం అనేది బీహార్లో ఉంది. అలానే నామ్దఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్, సో ఎస్ కరెక్ట్ ఆన్సర్. అలానే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, కేరళ. దచిగామ్ జాతీయ ఉద్యానవనం హిమాచల్ ప్రదేశ్, అంటే హిమాచల్ ప్రదేశ్ కాదు, మరి ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇది చాలాసార్లు అడిగాడండి. దచిగామ్ జాతీయ ఉద్యానవనం అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది? హిమాచల్ ప్రదేశ్ కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. ఓకే, ఇలాంటివి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు వరకు ఎలా అడిగాడు మొత్తం కూడా అలా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీరు మొత్తం కూడా అన్ని నేషనల్ పార్క్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నేషనల్ పార్క్స్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన జాతీయ ఉద్యానవనాల గురించి ఇప్పుడు కొన్నింటిని మేము ముందుంచుతున్నాను. మీకు ఒకవేళ తెలిసినట్లయితే మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఉంది కదా, కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం, వెంటనే మనసులో అనుకోండి ఇది ఏ రాష్ట్రంలో ఉంది. ఓకే, అనుకోండి, నేను చెప్తా ఉంటాను వరుసగా.
చూడండి, కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి ఒకసారి. ఒకసారి వెంటనే టక్కున గుర్తుకు రావాలి. 4 ఆప్షన్స్ ఇస్తే గుర్తుపట్టడం కాదు, ఇలా నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అలానే మృగవని జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి. ఇది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలానే కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి. చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు అడిగాడు. ఇది అస్సోం రాష్ట్రంలో ఉంది. అలానే నందాదేవి జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి. ఇవే మనల్ని మ్యాచ్ ది ఫాలోయింగ్స్లో అడుగుతూ ఉంటాడు, అలానే ఇన్కరెక్ట్ పేర్స్లో అడుగుతూ ఉంటాడు, లేదా నేరుగా అడుగుతూ ఉంటాడు. నందాదేవి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది, ఎన్నోసార్లు అడిగాడు అనమాట. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగినవే, మేము ముందు ఉంచుతున్నాను. అలానే జిమ్ కార్బెట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, భారతదేశపు మొట్టమొదటి నేషనల్ పార్క్ 1936లో ఇది స్థాపించబడింది. ఎక్కడుంది ఇది చెప్పండి, వెన్న చెప్పాలి. ఉత్తరాఖండ్, ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది, ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ మానస్ జాతీయ ఉద్యానవనం, ఇదైతే ఎన్నోసార్లు అడిగాడు. మానస్ చెప్పండి, మానస్ కూడా ఏ రాష్ట్రంలో ఉంది. అస్సోం రాష్ట్రంలో ఉంది. అస్సోం అన్న అస్సాం అన్న ఒకటే. అలానే దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది. ఇది కూడా అస్సాం రాష్ట్రంలో ఉంది. అలానే కియోలాడియో, దీన్ని ఘనా నేషనల్ పార్క్ అని అంటారు, కియోలాడియో నేషనల్ పార్క్ అంటారు. దీని యొక్క ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి, ఇది ఏ రాష్ట్రంలో ఉంది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది, రాజస్థాన్. అలానే కుద్రేముఖ, ఇదిగోండి ఇంతకుముందు మనం ఈ ప్రశ్న మనం చెప్పుకున్నాం. కుద్రేముఖ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి ఒకసారి. కుద్రేముఖ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అలానే బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది. ఇది కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అలానే 11 చూడండి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడుంది. కేరళ రాష్ట్రంలో ఉంది. అలానే మధుమలై ఎక్కడుంది. మధుమలై తమిళనాడులో ఉంది. అలానే ముకుర్తి చెప్పండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఇది కూడా తమిళనాడులోనే ఉంది. అలానే గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అలానే గిండి నేషనల్ పార్క్, పాములకి చాలా ప్రసిద్ధి అంటారు, ఇది కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అలానే నెక్స్ట్ సిమ్లీపాల్, చాలా చాలా ఇంపార్టెంట్, ఈసారి అడుగుతాడు. సిమ్లీపాల్ ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. అలానే బితిర్కనిక, ఇది కూడా ఎన్నోసార్లు అడిగాడు, ఒడిశా రాష్ట్రంలో ఉంది. అలానే కేబుల్ లాంజావో, ప్రపంచంలో ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం అంటారు, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనమాట. ఇది కూడా ఏ రాష్ట్రంలో ఉంది. ఒడిశానా, మణిపూర్ రాష్ట్రంలో ఉంది. అలానే నోక్రెక్, ఇది కూడా చాలాసార్లు అడిగాడు. నోక్రెక్ గుర్తుపెట్టుకోండి, ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. అలానే నామ్దఫా మనం చెప్పుకున్నాము, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి.